గురుయాజ్ఞ మీద చరించిన వాడమైంది రేపు గురుయాజ్ఞ కూడా అట్లే మార్చువాడమేమో ఈ తల్లిదండ్రుల ఆజ్ఞ పొందిరము లేకున్నా గురుసేవకు తగవు వెళ్ళిపోము ఆర్య సద్గురువర్య సర్వసంగ పరిత్యాగి ఈ సన్నిధికి ఏమి కావాలి నాకు ఆ పరశివ యోగము ఈ కేవల చేయకుండా సగలన్నీ బాగలేను నా శిరస్సు బద్దలుగా చెప్పుకుంటుంది కానీ తిరిగి బిడ్డ సిద్ధ నీ మనసు నిలబడ పరీక్షించింది కానీ వేరుని కాదు ఇప్పుడు మనము ఉత్తర దక్షిణ సంచారము చేయవలసి ఉన్నది వెళ్దాం కదా ఉత్తర సంచారము బద్దుగముగు ఇంటి దక్షిణాభిముఖులమై ఎత్తగు తిరుపతి బస్తిమి చిత్తము నిచ్చోడకంతా సేవించుదమా బిడ్డ సిద్ధ తిరుపతి కొండకు ఆ ఎత్తు నుండి దుంకుతున్న ఆ జలములో స్నానమాడి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించగలరా రుద్రతనయ వీరభద్ర రుద్రకార శ్రీ శుభాంగ ఈ వాసన భరింపజాలకున్నాం శిష్యులార వృద్ధ శునకంబు మృతి నొందే మురిగి
ఏమయ్యా గురువు గారు ఈ సచ్చిన కుక్కను తినమంటున్నావు? నాయనా సిద్ధ, మేము తినమయ్యా, మేము తినము. నాయనా సిద్ధ, స్వామి గురుదేవా, సచ్చిన కుక్కను భుజించదవా నాయన? తమరు దయవుండవా భుజించు. నాయనా సిద్ధ, స్వామి భక్త సిద్ధ నిన్ను లేనెరుగని వాడన సిద్ధమైన పరిపూర్ణ శ్రేష్ఠుడను. స్వామి గురువరాయి దీనుని గాని చిన్న ఉలగులతో గురుసేవకు తగవని వారిలో వారు అనుకుంటుండగా నేను వినింటి. వారి గురియాన్న పాలన నీవు గ్రహించింది కదా. నీ యొక్క అపరభక్తి ఆ శిష్య వర్గములన్నా గ్రహించగలనందులకు ఆ రుపలపలాడుతూ పురుగులతో నిండి ఉన్న మృదు శునకమును అమృతాతుల్యముగా భుజించి సర్వశిష జన గర్భభంగముగా ఉంటున్నాయన. तमरे याद से
సప్తజనా ప్రియ శిరోర నమ శక్తి సిద్ధ శుద్ధో భవ సిద్ధ నీపై నిప్పులు కలుగుతున్న సర్వశిష జన గర్భ సంగము గావించితివి కదా ఇక మనసారా త్రోవ సాగించిన పదా నాన్న పొద్దు మధ్యాహ్నమై ఎండల అధికమాయ చల్లబడి వరకు ఆ మర్రి ఛాయ నుండి కొంత విశ్రాంతి తీర్పుగా కోరమదిని మడలుడి గజనులారా మర్రి కడకు శిష్యులారా ఎండల అధికమాయను ఆ మర్రి చెట్టు కింద కొంత విశ్రాంతి ఇస్తున్నాం పదండి నాయనలారా హరి అను రెండాక్షరముల